హాయ్ అండి. ఈరోజైతే మొట్టమొదటి మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. పండగ వాతావరణం వచ్చినట్టు ఐసీసీ టోర్నమెంటు 2025 ఐసీసీ ఛాంపియన్‌షిప్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఈ మ్యాచ్ వచ్చి మనకు తెలిసిందే ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్. అయినప్పటికీ ఇండియా వచ్చేసి దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడుతుంది. కొంచెం సెక్యూరిటీ కారణాల వల్ల. మిగతా అన్ని మ్యాచ్‌లు కూడా పాకిస్తాన్‌లో జరుగుతాయి. వాళ్ళ కరాచీ అక్కడ రావల్పిండి ఏరియాలో జరుగుతా ఉంటాయి. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు మ్యాచ్ అయితే ఎవరు గెలుస్తారనేది ప్రిడిక్షన్ చేస్తే మనమైతే నాకు తెలిసి మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నాకు తెలిసి ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిచేలాగా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్ దగ్గర కొంచెం వీక్‌నెస్ ఉంది. బౌలర్స్‌లో కొంచెం అంతగా ఎక్స్‌పీరియన్స్ కనిపించట్లేదు. కొంచెం ఆడొక మైనస్ ఉంది. కానీ ఇక్కడ ఇటుపక్క చూస్తే మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. షాహిన్ అఫ్రిది కావచ్చు, హరీష్ షరఫ్ కావచ్చు, నసీం షా కూడా బాగా బౌలింగ్ ఏస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు పేస్ అటాక్‌ని మరి ఎలా తట్టుకుంటారనేది చూడాలి న్యూజిలాండ్ టీమ్ అయితే. అటు చూస్తే మీరు స్టార్టింగ్‌లో ఫఖర్ జమాన్ కావచ్చు, బాబర్ ఆజం కావచ్చు, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో మీకు రిజ్వాన్ కావచ్చు మంచిగా అయితే ఆడుతా ఉన్నారు. షకీల్ గూడా ఇంక్లూడ్ చేస్తారేమో చూడాలి. అతను కూడా మంచి బ్యాట్స్‌మనే. కానీ రిజ్వాను, మీకు బాబర్ ఆజం, ఫఖర్ జమాన్ ఈళ్ళు ముగ్గురు మీదనైతే మ్యాచ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఈళ్ళు మంచిగా అయితే ఆడుతున్నారు. ఇటు పక్క చూసుకుంటే మీకు ప్లేయర్స్ లాథమ్ కావచ్చు, లేకుంటే మరి రచిన్ రవిచంద్ర ఈ మ్యాచ్ ఆడతలేదు. ఎందుకు తెలిసింది మన హెడ్ ఇంజ్యూరీ అయింది కదా! ఇక్కడ బాల్ తగిలి మరి ఆడతారో లేదో తెలీదు గానీ, ఆడాడు మటుకు అతను కూడా ఒక మంచి ప్లేయర్‌గా ఉంటాడు. అతను కెన్ విలియమ్సన్ కావచ్చు, డారెల్ మిచెల్ కావచ్చు, వీళ్ళందరూ మంచి ఫిలిప్స్ కావచ్చు, మంచి మంచి టీమ్ అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ కన్నా మీకు న్యూజిలాండ్ బ్యాటర్సే మంచిగా కనిపిస్తున్నారు. ఇటు చూసుకుంటే మీకు కాకపోతే బౌలింగ్‌లో పెద్దగా నేమ్స్ అయితే కనిపించట్లేదు. శాంట్నరు అలానే హెన్రీ తప్ప మీకు అంత డెప్త్ అయితే నాకైతే కొత్తగా ఉన్నారు. చూడాలి మరి వాళ్ళు ఎలా మరి పెర్ఫార్మ్ చేస్తారనేది. ఓవరాల్ చూసుకుంటే నాకైతే న్యూజిలాండే ఫేవరెట్‌గా కనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్‌లో అయితే చూద్దాం మరి ఏ మ్యాచ్ గెలుస్తారనేది, ఎవరు గెలుస్తారనేది. ఫస్ట్ మ్యాచ్ మన గ్రూప్ 1 జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మన న్యూజిలాండ్, పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ మ్యాచ్‌లుంటాయి. మన గ్రూప్‌లో ఈళ్ళున్నారు కాబట్టి. చూద్దాం మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత మనమైతే రివ్యూ మాట్లాడుకుందాం. నా నా బెస్ట్ వచ్చి చెప్పాను కదా! న్యూజిలాండ్. న్యూజిలాండ్ కూడా మళ్ళీ సెమీఫైనల్‌కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ బాగుంది. పాకిస్తాన్ దగ్గర కొంచెం లేదు. బౌలింగ్ అయితే సూపర్. ఎప్పుడు కూడా వాళ్ళు సూపర్‌గానే ఉంటుంది వాళ్ళ బౌలింగ్. ఎందుకంటే వసీం అక్రమ్ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, లేకుంటే మన ఎవరైతే ఉన్నారో తెలిసింది కదా! షోయబ్ అఖ్తర్ అతని పేరే మర్చిపోయి షోయబ్ అఖ్తర్ కావచ్చు. ఎక్స్‌ట్రీమ్ పేస్ ఉంటుంది. అలానే ఇప్పుడు షాహీన్ అఫ్రిది గాడు, నసీం షా కూడా ఎక్స్‌ట్రీమ్ పేస్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. హరీష్ శర్మ కూడా పేస్ ఏస్తాడు. చూద్దాం మరి. ఈ మ్యాచ్ అయితే నా ఫేవరెట్ వచ్చేసి న్యూజిలాండ్ కనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ ఈ 2 టీముల్లో మీ ఫేవరెట్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మనం మ్యాచ్ గెలిచినాక ఎవరు గెలుస్తారో తెలీదుగా మనకి. కానీ ప్రిడిక్షన్ అయితే చేసాం. ఆహ్, ఈవినింగ్ అయితే మళ్ళీ మనం నైటు రివ్యూ చూద్దాం మ్యాచ్ చూసినాక. మధ్యాహ్నం మ్యాచ్ అన్నీ 2:30కి అయితే స్టార్ట్ అవుతుంది మ్యాచ్ అయితే. అన్ని డే అండ్ నైట్ మ్యాచ్‌లే ఉంటాయి. మీరైతే మిస్ కాకుండా చూడండి.